చిరంజీవి మాత్రం ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ని నీ క్యారెక్టర్ మార్చుకో అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అది కూడా నిన్న ఒక ఈవెంట్కి ఆయన వెళ్ళడం జరిగింది. ఆంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించిన ఈవెంట్ అని కూడా దాంట్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు ఎప్పుడు ఏంటి నిజంగా ఆయన అన్నాడా, లేకపోతే అది అల్లు అర్జున్కి అన్నట్టుగా తీసుకుంటున్నారా? అంటే మన సోషల్ మీడియా గురించి మనకు తెలిసిందే కాబట్టి ఎవరు ఎవరిని ఉద్దేశించి డైరెక్ట్గా మొహం మీద అనరు అనమాట. సో మొన్న ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, నిన్న ఏదో ఒక ఈవెంట్లో చిరంజీవి గారు కానీ ఒకటే మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మూలాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక సెటర్ వేశారు. సో అది కూడా మరి ఆయనకే తగులుతున్నాయి అన్నీ. ఎందుకో మరి ఆయన బిహేవియర్ వాళ్ళు వేసే డైలాగులు కరెక్ట్గా అల్లు అర్జున్ గారి బిహేవియర్ కనబడుతుంది. వాళ్ళ పేరు మెన్షన్ చేయకపోయినా కూడా ఈ సోషల్ మీడియా ఫ్యాన్స్ అంతా అదే అనుకుని అదే చేయబోతున్నారు అనమాట. మళ్ళీ అట్లానే చిరంజీవి గారు ఏమన్నారంటే, టాలెంట్ ఉంటే అదొకటే సరిపోదు, టాలెంట్ ఈజ్ ఫైన్. నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత టాలెంటెడ్ యాక్టర్ అయినా, ఎంత టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ అయినా ఒక క్యారెక్టర్ డిగ్నిటీ అనేది లేకపోతే అది నువ్వు ఎంత సంపాదించుకున్నా వేస్టే అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మరి ఆయన అట్లా చెప్పడం కూడా మరి డైరెక్ట్గా అల్లు అర్జున్కే కొట్టినట్టుగా అందరూ భావిస్తున్నారు అనమాట సోషల్ మీడియా అంతా. సో మరి ఆయన ఉద్దేశించి అన్నా అనకపోయినా అది వాస్తవం. అది ఆ హీరోని అన్నారని కాదు, అది ఎవరన్నా కావచ్చు. ఆ ప్లేస్లో అల్లు అర్జున్ గారే కాదు, ఇంకే హీరోనో ఉండొచ్చు. సో ఓన్లీ టాలెంట్ ఉంటే సరిపోదు, నిలబడాలి అంటే అది మీరు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా, సినిమా ఫీల్డ్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా కొంచెం క్యారెక్టర్ డిగ్నిటీ, మనం ఒక దీని మీద మనం వస్తున్నాము అంటే 10 మంది మెచ్చుకుంటున్నారంటే ఆ క్యారెక్టర్ చూసే మెచ్చుకుంటారు. సో అది మనం చేసే బిహేవియర్ బట్టి, మన ప్రవర్తన బట్టి, మన యాటిట్యూడ్ని బట్టి మనకు పేరు వస్తుందా పోతుందా అనేది ఉంటుంది అనమాట. ఎంతోమంది పైకి వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు ఆ క్యారెక్టర్ లేక. చిరంజీవి గారు ఈరోజు నిజంగా నిలబడ్డారు, 30 ఏళ్ళుగా తట్టుకుని ఈ రోజుకి యంగ్ హీరోలతో టాప్లో నిలబడుతున్నారు పోటీగా ఉండి అంటే ఆయన క్యారెక్టర్, ఆయన సేవాగుణం, ఆయన క్యారెక్టర్ ఇదంతా ఉండబట్టి. సో ఎందుకంటే అలా లేకపోతే కనుక ఖచ్చితంగా ఎన్నో మాటలు ఎన్నో ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్ చాలా మంది, మోహన్ బాబు గారిని చూసుకోండి, ఆయన మాట తీరు వల్లనే కదా ఇప్పుడు సినిమాలు లేకుండా పోయింది. ఒక అంటే ఆయన ఓకే, ఆయన సినిమాలు అన్నీ పక్కన పెడితే మన రీసెంట్గా కూడా ఆయన చేసిన ఒక్క పని వల్ల ఆయన అంత సంపాదించుకున్న పేరంతా మళ్ళీ ఇట్లాంటి వాడు మనిషివా మోహన్ బాబు అనే స్థాయికి ఆయన్ని మళ్ళీ దిగజార్చే మాటలు రాశారనమాట. సో ఏంటంటే ఒక్క సందర్భం చాలు మనం తగ్గిపోవడానికి. నువ్వు నార్మల్ పర్సన్వి, నిన్ను ఎవడో పట్టించుకోడు, నువ్వు స్టార్ కాకపోతే నిన్ను ఎవడో ఫోకస్ చేయడు. నువ్వు ఎట్లా ఉన్నా నీ చుట్టూ నీ సొసైటీలో ఉన్న 10 మంది మాత్రమే నేను చీపో అంటారు. కానీ నువ్వు ఒక సెలబ్రిటీయో, నువ్వు ఒక పొలిటీషియనో, నువ్వు ఒక సినిమా హీరోనో, లేదంటే బిజినెస్ మ్యానో అయినప్పుడు, ఇప్పుడు ఆనంద్ మహీంద్రా గారు ఉన్నారు, ఆయన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంత క్యారెక్టర్ కానీ అంత ఇది కానీ ఉండబట్టి ఆ స్థాయిలో నిలబడి ఈ రోజున మన తెలుగువాడని గర్వంగా చెప్పుకుంటున్నాం. అంటే అట్లాంటి ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు, ఇప్పుడు ఎంతోమంది పొలిటీషియన్లు, ఇప్పుడు పొలిటీషియన్గా కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈ రోజు నెగ్గి నుంచున్నారంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి నిలబెట్టింది. సో జగన్ గారు పోయారు అంటే ఎంతోమంది విమర్శలు, సగం ఒక 40% ఆయన ఇష్టపడితే 60% హేట్ చేస్తున్నారంటే సో అది రాజకీయ నాయకులకు తప్పదు. మరి సినిమా హీరోలను కూడా హేట్ చేస్తున్నారంటే అల్లు అర్జున్ గారు చేసిన కొన్ని పనులు, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చాలామందిని మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి అన్నమాట. సో మరి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆయన ఉద్దేశించి అనకపోయినా కూడా సో చిరంజీవి గారు ఆ మాట అన్నారు అంటే అది ప్రతి హీరోకి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.